ఏంటి ఈ టైంలో ఇటువైపు పరిగెత్తున్నారు? ఇదిగో వచ్చేసాను, వస్తున్నా, ఉండండి. ఈరోజు నా చేతికి చిక్కారా మీరు? అంతేరా. సింహాచలం సార్, సింహాచలం రే, సింహాచలం. ఓయ్ బ్రదర్, ఆ సింహాచలానికి ఒక ముగింపు చెప్పాం. అవును బ్రదర్, ఒక సమస్య పూర్తయింది, ఇంకో సమస్య అమావాస్య. చూసుకుందాంలే బ్రదర్. అల్లుళ్ళు, కొబ్బరి బొండాలు పట్టుకొని మీకోసం ఎక్కడెక్కడని వెతకాలి. కొబ్బరి నీళ్ళు ఒంటికి మంచిది, తాగితే రోగాలన్నీ పోతాయి. ఇదిగో తాగల్లుడు. వద్దండి వద్దండి, నాకు కోల్డ్ గా ఉంది. ఎండలా మండిపోతుంటే కొబ్బరి నీళ్ళు వద్దంటున్నా. సరే, నాకు ఇవ్వండి. నువ్వు తాగల్లుడు, ఒంటికి మంచిది, తాగండి. బాగుందా మామయ్య? ఆ బొండం చాలా టేస్ట్ గా ఉంది. మీరు మామ అని పిలుస్తుంటే నా మనసుకు సంతోషంగా ఉంది అల్లుళ్ళు. అవును, మీరు మా గురించి ఏమనుకుంటున్నారు? మీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా అల్లుల్ని చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మేము సరిపోం కదా. బాగా చదువుకున్నోళ్ళు, ముక్కు మొహం కూడా బాగున్నాయి. ఇంతకు మించి ఇంకేం కావాలి అల్లుళ్ళు? మీ మనసుకు తగ్గట్టుగా మంచి అమ్మాయిల్ని కల్లా కపటం లేని వాళ్ళని నేను కన్నాను. మీకు తగ్గట్టుగానే మా అమ్మాయిలు చాలా మంచోళ్ళు, పట్నం పిల్లల్లాగా ఏ తప్పు చేయరు. ఇకపోతే ఆ టీచర్లు వెనక నెలకొకడు మారి మారి వెంట పడుతున్నాడు. కట్టుకున్నోడే కడదాకా అనుకునే మంచి గుణమున్నోళ్ళు నా కూతుర్లు. ఇంతకు మించి ఇంకేం కావాలి అల్లుళ్ళు? లేదు, మీ ఊర్లో కులం గురించి చూస్తారు, దానికి మేము సెట్ అవ్వమండి. మా వల్ల మీకు కులం గురించి గొడవలు రాకూడదండి. చదువుకున్నోళ్ళు అయ్యుండి కులాలు అది ఇదని ఏదేదో మాట్లాడతారేంటి? కులం అనేది ఒక మనిషి ఆచూకీ కనిపెట్టేది. అది వదిలేసి దాన్నే పట్టుకుని వేలాడేవాడు మూర్ఖుడితో సమానం. మంచి కులస్తులు గొడవలకి కొట్లాటకి వెళ్ళరు. నేను నా మనసులో నిర్ణయించేసుకున్నాను, మీరిద్దరే నా అల్లుళ్ళు అని. ఖచ్చితంగా మీ అమ్మాయిలు మమ్మల్ని ఇష్టపడరు. అవునండి అవునండి. మీకొక విషయం చెప్పమంటారా? కన్న తండ్రిని ఇది నేను చెప్పకూడదు.
అయినా కానీ చెప్తాను, నా ఇద్దరు బిడ్డలు మీ ఇద్దరు ఫోటోలనే గుండెల్లో దాచుకున్నారు. సార్ మీకోటి చెప్పాలి. ఒక్కటి మాత్రం చెప్పాలడు, సార్ అని ఎందుకు పిలుస్తున్నావు? ఏమైంది? ఎందుకు లేస్తున్నారు? ఎండ మండిపోతోంది, ఈత కొట్టి వెళ్దాం రండి. మేము టీచర్స్ పెళ్లి చేసుకోబోతున్నాము. మీరిద్దరే నా అల్లుళ్ళు. నా కూతుళ్ళ మెడల్లో తాళి కట్టేది మీరిద్దరే. అల్లుళ్ళు మీరే నాకు మనవడు మనవరాల్ని ఇవ్వాలి. ఊరుకులు పారిపోతారా బాబు? స్వామి నమస్తే. జ్యోతిష్యం చెప్పడానికి వచ్చిన స్వామీజీ మీరే కదయ్యా? అవును భక్త. స్వామి ఆ భగవంతుడు ఆశీర్వాదంతో సుఖంగా ఉండు నాయన. ఏమి కావాలో చెప్పు నాయన. నాకిప్పుడు మీరే నిజమైన దేవుడు స్వామి, నన్ను ఆశీర్వదించండి. కాళ్ళ మీద పడే కళాచారాన్ని వదిలేయండి. మీకేమి సమస్య భక్త? ఇది స్వామి అసలు సంగతి. నాకు ఎలాగైనా మీరే సాయం స్వామి చేయాలి. ఇదంతా తీసుకోదు. సంసారం అనే సముద్రంలో పడటం, సంబంధం లేని వాళ్ళ కాళ్ళ మీద పడటం, ఇదే మీ అందరి జీవితం అయిపోయింది. అన్నీ ఆ దేవుడి నిర్ణయంతో జరుగుతాయి. పోయి పని చూడు. ఇది కూడా దేవుడి నిర్ణయమే కదా, అలాగే ఆ జరగనివ్వండి. దేవుడి నిర్ణయం కాదు, ఏమీ కాదు. అలా అయితే నేను చెప్పినట్టు చేస్తారు కదా స్వామి? చేస్తా. అయితే నన్ను ఆశీర్వదించండి స్వామి. ఆ భగవంతుడు నీ కష్టాలు తీరుస్తాడు. చాలా నేను మంచిది స్వామి. తీరుస్తాను, వెళ్ళు. మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను స్వామి.